ఎన్నికల్లో తాను రేపల్లె ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీని నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరని అన్నారు. సంక్షేమం పేరుతో దోచుకున్న ప్రభుత్వం వైసీపీ అని విమర్శలు చేశారు. వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు అందజేశారు అనగాని సత్యప్రసాద్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న నన్ను ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం ఆనందదాయకం. మరి ఈరోజు నా నామినేషన్ పత్రాలని ఆరో గారికి ఇవ్వటం, పెద్ద ఎత్తున జనసంద్రహం అంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం నిజంగా చాలా ఆనందదాయకం. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం పోరాడుతుంది సైకో కాబట్టి మనం ఈ రోజు నుంచి కూడా 19 రోజులు కూడా 19 రోజులు ఈ రాష్ట్రంలో ఈ అరాచకులు పరిపాలిస్తారు. దాని తర్వాత ఒక ప్రజాప్రభుత్వం రాబోతూ ఉంది. ఏదైతే వ్యతిరేక ఓటు చెల్లకూడదు పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచనతో ఈ కూటమి కీలకంగా పనిచేశారు. వారి యొక్క ఆలోచన అలాగే భావితరాలు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఎప్పుడు కూడా భవిష్యత్తు రాష్ట్రానికి బాగుంటేనే మన జీవితానికి సార్థకం ఉంటుందని చెప్పే లక్ష్యంతో పనిచేసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారి యొక్క ఆలోచన అలాగే దేశం అగ్రస్థానం తీసుకెళ్తున్న దాంట్లో భాగంగా ఈ రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కోరిక మేరకు మోడీ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు. వీళ్ళందరూ సమిష్టిగా ఈ రాష్ట్రానికి పునర్నిర్మాణం చేసుకునే విధంగా, ఎందుకంటే 2014 ఇదే కూటమి పనిచేసింది. అద్భుతంగా పునర్నిర్మాణం విజయం జరిగిన తర్వాత ఒక నిర్మాణం వైపు అడుగు వేసే తరుణంలో మళ్ళా అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి 2019లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సంక్షేమం అని చెప్పేసి మాయమాటలు అబద్ధాలు చెప్పేసి 5 రూపాయలు పంచి 95 రూపాయలు దాచుకోవడం తప్ప వేరేదేం లేదు. అన్నీ కూడా దాచుకోవడం తప్ప ఎట్లాంటి మంచి కార్యక్రమం చేయటువంటి ప్రభుత్వం ప్రజలపైన 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే పుట్టబోయే బిడ్డలకు కూడా నెత్తి మీద భారం ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎక్కడ మనం చూడలేదు. తప్పకుండా జూన్ 4న ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక మంచి ఆలోచనతో, మంచి మేనిఫెస్టోతో, అలాగే మంచి చేయాలనే తపంతో మాతో స్పర్శతో పనిచేస్తున్న నాయకులను అందరూ కూడా ఆశ్రయిద్దాం. అందరూ అప్రమత్తం ఉండాలి. కార్యకర్తల నాయకులు కూడా ఏదో మనం గెలిచిపోయామన్నట్టు కాకుండా తప్పకుండా కష్టపడి ఆఖరి రోజు దాకా మనం ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోరి అందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పి